హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. కేజీ మటన్ తోటి దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. 100% పక్కాగా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా చూసేద్దామా? ముందుగా కేజీ మటన్ తీసుకోవాలండి. ఇలా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేయించుకోవాలి. మటన్ లేతదైతే బాగుంటుందండి. ఇప్పుడు ఈ మటన్లో 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1½ స్పూన్ వరకు వేసుకోవాలండి. కేజీకి చూపిస్తున్నాను నేను. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బద్ద నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత 1 స్పూను మిరియాల పొడి వేసుకోవాలండి. మటన్ దమ్ బిర్యానీ కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. 5-10 నిమిషాలు ఇలా బాగా కలపాలి. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా వేసుకోవాలి. ఇవి కూడా వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మటన్కి బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మటన్ని 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు అండి. నేనైతే బయట పెట్టేస్తున్నాను. తర్వాత బాస్మతి రైస్ వచ్చేసి కేజీ రైస్ తీసుకున్నానండి. మంచి క్వాలిటీ ఉన్న రైస్ అయితే బిర్యానీకి బాగుంటాయండి. ఇప్పుడు 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. మరి ఎక్కువ సార్లు కడగకూడదండి బాస్మతి రైస్ని. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 స్పూన్లు నెయ్యి పోసుకోవాలండి. ఇప్పుడు 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఇది. ఇలా సగం ఆయిల్ సగం నెయ్యితోటి చేస్తే బాగుంటుంది. మీరు కావాలనుకుంటే కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. చెక్క, లవంగ, యాలుక, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 2 నల్ల యాలకులు, సాజీరా కొంచెం వేసుకుని 2 బిర్యానీ ఆకులు వేసి ఈ స్పైసెస్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. తర్వాత ఇందులో మటన్ వేసుకోవాలి. అన్ని మసాలాలు పట్టించి 2 గంటల పాటు పక్కన పెట్టాం కదండి. మటన్ చాలా సాఫ్ట్ అవుతుంది. ఇలా తొందరగా కూడా ఉడుకుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు మటన్ ఉడికించుకోవాలి. నేను పక్కన రైస్ బాయిల్ చేయడం కోసమని నీళ్లు మరిగిస్తున్నానండి. ఇలా బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే మనం స్పైసెస్ వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలుక, 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, జాజికాయ వేస్తున్నానండి. తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పిడికెడు కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పే వేయండి, సాల్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు. కాస్త ఉప్పు ఎక్కువే వేసుకోవాలండి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఎందుకంటే రైస్కి ఉప్పు పట్టాలి కాబట్టి కాస్త ఎక్కువ వేసుకోవాలి. రైస్ మరీ చప్పగా లేకోకుండా 4-5 పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి. అప్పుడు తినేటప్పుడు రైస్ అంత చప్పగా ఉండదు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక బద్ద నిమ్మరసం పిండుకోవాలండి. ఆ రైస్ పొడి పొడిలాడుతూ రావడం కోసమని ఇలా నిమ్మరసం పిండుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు మటన్ చూపిస్తున్నాను. 15 నిమిషాల తర్వాత ముక్క కాస్త మెత్తబడింది. ఒకసారి ఈ మటన్ అంతటిని ఇలా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా ఉడికించకూడదండి. 15 నిమిషాలు సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా మటన్ ఉడికించకూడదండి. పక్కనే నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇలా మరిగించాలండి బాగా. ఈ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లో దిగాలి కదా, అందుకని నేను 10 నిమిషాల పాటు ఈ నీళ్ళు ఇట్లా మరిగించాను. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల రైస్ చప్పగా ఉండదండి. రైస్ 70% ఇక్కడ ఉడికిస్తే సరిపోతుందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. మనం ఇలా పట్టుకుని చూస్తే 2 సగాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న స్పైసెస్ అన్నీ తీసేయాలండి. ఎందుకంటే ఇవి కూడా వేసామనుకోండి బిర్యానీ ఎక్కువ స్పైసీగా ఉంటుంది, అందుకే తీసేసాను. ఇప్పుడు ఈ 70% ఉడికిన రైస్ని మటన్లో వేసేసుకోవాలి. చూడండి, మీరు వేడి ఎక్కువ పట్టలేకపోతే గరిటెతోటి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత
కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇలా 70% ఉడికిన దాన్ని ఫస్ట్ లేయర్గా వేసుకోవాలన్నమాట. తర్వాత 80% ఉడికిందండి ఈ రైసు. 80% ఉడికిన దాన్ని ఇలా ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టాను. 2-3 స్పూన్లు పాలల్లో నానబెట్టానండి. లాస్ట్లో ఇంకా నెయ్యి వేసేసుకోవటమే. నెయ్యి కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇంకా పైన ఇలా సిల్వర్ పేపర్ తోటి నేను దమ్ పెట్టేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో మైదా పిండి ఇలా చుట్టూతా పెట్టుకుని కూడా దమ్ పెట్టుకోవచ్చండి. కానీ ఎక్కడా కూడా అస్సలు గ్యాప్ అనేది లేకోకుండా చక్కగా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి గట్టిగా ఇలా ప్రెస్ చేయాలండి మూత మీద. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని మందపాటి ఐరన్ ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ మీద బిర్యానీ బాండీ పెట్టుకోవాలండి. స్టవ్ మీడియంలో 15 నిమిషాలు పెట్టుకోవాలి. తర్వాత కంప్లీట్గా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 30 నిమిషాల వరకు దమ్ పెట్టేసుకోవాలండి. నేను పక్కన రైస్ కోసమని నీళ్లు మరిగించాను కదా, ఆ వేడి నీళ్లు తీసుకొచ్చి పైన బాండీ మీద పెడుతున్నాను. అప్పుడు కింద నుంచి కూడా మనకి హీట్ అనేది తగులుతుంది, పైనుంచి కూడా హీట్ అనేది తగులుతుంది. అంతేగాని బిర్యానీ బాండీ మీద ఈ రోలు పెడతామో కొంత వెయిట్ పెడతామో అలాంటివి చేయకూడదు. ఈ నీళ్లు వేడి నీళ్ళు పెట్టండి, చాలా బాగా వస్తుంది బిర్యానీ. చూడండి, మీకు 30 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాలు నేను మూత తీయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బిర్యానీ చాలా బాగా వస్తుంది. చూడండి, సిల్వర్ పేపరు తీస్తున్నాను. వావ్, చాలా చాలా బాగా వచ్చింది. స్మెల్ మాత్రం చుట్టుపక్కల వాళ్ళకు కూడా వెళ్ళాల్సిందేనండి, అంత బాగుంటుంది. కలర్ఫుల్గా మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే మనం నీళ్ళల్లో ఆయిల్ వేసాము, అలాగే నిమ్మరసం కూడా వేసాం కదా, అందుకని ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. చూస్తున్నారా? చూడండి, మీకు మటన్ పీస్ కూడా చూపిస్తాను. మటన్ పీస్ కూడా చక్కగా మెత్తగా ఉడికిందండి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన మటన్ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.